హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, హరిశంకర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక సినిమా రావాలి సార్. అయితే ఈ సినిమా మరి ఎలక్షన్స్ బిజీలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల ఆయనకు సమయం కుదరక ఈ సినిమా కాస్త డిలే అయింది. హరిశంకర్ గారు ఈ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా తీశారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఇంకో కమిట్మెంట్ ఇచ్చేసారు రామ్ పోతినేని గారికి, ఆయనతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ దాన్ని పక్కన పెట్టేశారా, అది ఉంటుందా అన్న క్వశ్చన్స్ ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రైజ్ అవుతున్నాయి సార్. మీరేం చెప్తారు సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఊహించని నాయకుడు అయిపోయాడు. ఆయన కూడా ఊహించలేదు. ఏదో పోటీ పడి వస్తుంది, ఏదో సేకరిస్తారు అలాగ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు కొత్తగా మనకి జాతీయ మీడియాల్లో కానీ ఎక్కడైనా చూస్తే పవన్ ఈజ్ నెంబర్ 1, చంద్రబాబు ఈజ్ నెంబర్ 2 వాళ్ళు అంటున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఎవరంటే పవన్ కళ్యాణ్. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ తల మీద అంత వర్క్ లోడ్ ఉంది. తర్వాత చేయని వాళ్ళకి ఏది లేదు, చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం. ఆ శాఖల ఫైళ్ళు తెప్పించుకోవడం, ఆ శాఖల్లో ఎంతెంత అవినీతి భాగవతం జరిగిందో అన్నీ తెలియజెప్పడం, ఎవరెవరు ఎంతవరకు అక్రమంగా సంపాదించారో ఇట్లాంటి విషయాల్లో తల మొనకలైపోయి ఉన్నాడు. యాక్చువల్గా ఆయన పిఠాపురం కూడా వెళ్ళాలి, పిఠాపురం ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఆయన కొంతమంది వాగ్దానాలు చేశాడు కదా, వాగ్దానాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సామరస్యంగా మాట్లాడడం ఎంత చేయాలి. పిఠాపురం కాదు, అప్పుడు వాళ్ళు రోడ్లు వేసేస్తున్నారు. రోడ్లు శాంక్షన్ అయిపోయి ఆ రోడ్లు వీలేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం వేయబోతున్నారు రోడ్లు. ఇక్కడే ఇంకో విషయం చెప్పాల్సిందే, పవన్ కళ్యాణ్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అయినా సరే ఆయన ఎవరిని నమ్మటం లేదు. లైక్ చంద్రబాబు నాయుడు లాగే బహుశా చంద్రబాబు నాయుడిని చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. ఆయనే చెప్పాడు, పొరపాటున సంతకం పెట్టేసినట్టు నన్ను జైల్లో పెట్టేస్తారు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అలాగా ఫైట్స్ అన్నీ చూడడం, వాళ్ళందరికీ యథాలాపం కలెక్టర్తో అంటే చాలా అంటే ఎమర్జెన్సీ మీటింగులు ఉంటాయి కదా, అలాగే ఎమర్జెన్సీ మీటింగుల్లాగా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడడం, ఈ విషయంలో కొంత సినిమాకి గ్యాప్ ఇచ్చినట్టుగా నాకు అర్థం అవుతుంది. ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే ఓజీ సినిమా మీద ఆయన మనసు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే అది ఒక పాన్ ఇండియా సినిమా, అంటే రియల్ మీనింగ్ అది. అంటే ఎక్కడ ఆడినప్పుడు కూడా దానికి ఆడియన్స్ ఉంటారు. అంటే విశ్వ మానవాళ్ళంతా ఏకగ్రీవంగా ఆమోదించి చూసిన సినిమా అవుతుంది. దాని మీద మాత్రం మనసు పెట్టాడు. ఆ ఓజీ సినిమా కూడా డిసెంబర్లోగా పూర్తి అయిపోతుంది. కొంత ఏదో వర్క్ ఉంది, ఆ వర్క్కి చూస్తున్నాడు. దాని తర్వాత ఈ హరిహర వీరమల్లు, ఎందుకంటే ఏం రత్నం ఆయన కూడా పెద్ద ప్రొడ్యూసర్, మన తెలుగువాడు, మనకు అంటే ఆయనకు కావాల్సిన వాడు. ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి అన్ని రోజులు ఆగాడు హరిహర వీరమల్లు. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్కి ఇచ్చేలాగా ఉంది. ఆ సినిమా ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినట్టయితే దాని తాలూకు ఇంపాక్ట్ కొంత ప్రజల్లో ఉండేది. అంటే దేశాని కోసం త్యాగం చేసిన వీరుడు సిమిలర్ కథ కదా, అందువల్ల ఉండేది. కానీ ఇప్పుడు దాంతో పెద్ద పనే ఉండదు. ఈ సినిమా కూడా మనకు ఉస్తాద్ భగత్ సింగ్ చూసినట్టయితే దాన్ని మించిపోయిన ఇమేజ్ సంపాదించుకున్నాడు కదా ఈయన. అందువలన ఈ హరిహర వీరమల్లు ఒక సోషియో ఫ్యాంటసీ ఉన్నటువంటి సినిమా. ఇక్కడ ఓజీ సినిమా మాత్రం ఎక్స్పెరిమెంటల్, చాలా ప్రయోజనాత్మకమైన సినిమా కూడా. ఇటు కమర్షియల్గా, ఇటు క్లాసిక్గా, 2 విధాలుగా మిగిలిపోతుంది. డెఫినెట్గా ఆ సినిమా మరి ఏం లేదు, కలికిని గురించి ఎలాగైతే అనుకుంటున్నామో ఓజీని గురించి కూడా నేను మొహమాటంగా నిస్సందేహంగా చెప్పొచ్చు, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే హరీష్ శంకర్ గారి మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతుంది కదా సార్, ఈ సినిమా ఫలితం తన అప్కమింగ్ సినిమాల పైన, అంటే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన ఏమైనా పడే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పకుండా పడుతుందండి, తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మీకు చూసినట్టయితే బాహుబలి తాలూకు అది ఆ ప్రభావం అది పురుషిపోయింది కదా, రాధేశ్యామ్ పోయింది కదా, ఆ మధ్యలో సాహోను
చాలా అదేదో ఆడినట్టు ఆడే కానీ అది కూడా పెద్ద హిట్లు కాదు కదా, బాహుబలిని మించి హిట్లు కాదు కదా. అలాగే ఓజీ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ వీళ్ళు అంటున్నారు 50 కోట్లు 100 కోట్లు అని, 200 కోట్ల రూపాయల ఆర్టిస్ట్ లైక్ ఉత్తరాది వాళ్ళకైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు మనం ఒకటి తీర్మానించుకోవాలండి, పవర్లో ఉన్నంతగానో పవన్ సింగ్ గారి సినిమా చేస్తే ఇటు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూసే పవన్ తాలూకు అభిమానులు ఉన్నారు. అది అవన్నీ దృష్టిలో పెట్టుకుంటాడు. ఏం రత్నం అంటే ఈ సొంత సంస్థ లాంటిది. అంటే ఏం రత్నం హరిహర వీరమ్మలకి ఏంటంటే డైరెక్టర్ వాళ్ళ కొడుకు తేజకృష్ణ ఏదో ఉన్నాడు కొడుకు. తర్వాత ఒకవేళ వడ్డీలు గిడ్డీలు వ్యాపారాలు లావాదేవీలు ఉంటే వాళ్ళిద్దరూ అంతర్గతంగా చూసుకునేంత మైత్రి బంధం వాళ్ళకు ఉంది. ఆ సినిమా తప్పకుండా హిట్, ఆ సినిమా కూడా హిట్ అవుతుంది. కానీ దానికి ఏదైనా మంచి అయినా చెడ్డ అయినా సరే ఎదురు పంచుకుంటారు వాళ్ళకున్న స్నేహానికి. ఆ మూడోది భగత్ సింగ్ మాత్రం అది అవుట్ ఆఫ్ పీరియడ్ అయిపోతుంది. బాగా అయినా బాగుంటుంది. కానీ ఇప్పుడు భగత్ సింగ్ అంటే ఈయన బాగా మాట్లాడుతున్నాడు కదా, ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పెద్ద ఆయన చూపించాలంటే పెద్ద ఫైర్ వెలిగిపోతుంటుంది, దాంట్లోంచి వస్తాడు ఈయన. అలాగుంది, అలాగ చూపిస్తే కానీ జనాలకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ పెట్టపురం వాసులు మాటలు వింటుంటే మా దేవుడు బాబు అంటున్నారు. అలాగా అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు కనుక ఇవన్నీ ఆయన ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు కనుక. కానీ మరీ అంతా ఇన్వాల్వ్ అయిపోయి చేయవలసిన అవసరాలు లేవు. ఎందుకంటే ఒక పక్క వీళ్ళు సైలెంట్గా ఉండడాన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ తాలూకు అసమర్థతగా ఫోకస్ చేస్తున్నారు, విషయం చూపుతున్నారు. దాని గురించి ఒక రాజకీయ ఇప్పుడు నాయకుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా నువ్వు ఆలోచించాలి కదా. కెరీర్లో నువ్వు ఒక పక్క పనిచేస్తుంటే ఒక పక్క నిన్ను సోంబేరి చేసి స్వార్థ పనులు చేసే మాటలు మాట్లాడుతుంటే నువ్వు రాజకీయంగా ఏమి ఎదిరించినట్టు. వాళ్ళు తిప్పు కొట్టాడు కదా. అప్పుడా 11 సీట్లు వచ్చిన వాళ్ళేమో రోజుకి 4-5 అంటే మీటింగ్లు పెట్టేసి దుమ్మెత్తిపోతున్నారు అన్నమాట. వాళ్ళ దృష్టిలో ఎలా ఉందంటే ఆంధ్రదేశం తగలబడిపోతుంది, ఇంకా వీళ్ళు కొనసాగించినట్టయితే మరి ఆంధ్ర ప్రజలు ఎవరు బతకరు, ఇంకా కొనసాగించినట్టయితే మా వాళ్ళు కూడా వస్తారు, తరిమి కొడతారు, ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి కదా. అంతకుముందు పవన్ ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యేవాడో ఇప్పుడైతే బాగుండేది. అదొక నిరుత్సాహం మాత్రం అందరిలో ఉంది. ఈ వీడియో పవన్ దృష్టికి అంతా చూసి ఆ విధంగా కూడా బాగుంటుంది. మీరు పని చేస్తున్నారు కాదని చెప్పను, అది చేస్తుందానికి ఒక సార్థకత కావాలి కదా. ఆ పరాయవాడు ఎన్ని మాట్లాడుకుంటే మనకేమైనా ఆలోచన మీకు ఉండవచ్చు, కానీ ఆ పరాయవాడు 10 సార్లు చెప్పిన అబద్ధం ఒక నిజం అవుతుంది రేపు. అది కష్టం కనుక ఆ విషయంలో జాగ్రత్త పడడం పవన్ కళ్యాణ్ అవసరం. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 3 సంవత్సరాల్లో తన 3 సినిమాలని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా సార్? అంటే ఇయర్కో సినిమా అలా తప్పని చేస్తారండి. ఇది పరిపాలన సెపరేట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, అది కలెక్టివ్ చూసుకోవాల్సింది విజయ్ కదా. అవి విధి విధానాలన్నీ ఏ జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా జనసేన నాయకులు ఉన్నారు. జనసేన నాయకులకి ఏదో నామినేటెడ్ పోస్టులు ఇస్తారు, అంటే పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైన పదవులు ఇస్తారు. జనసేనని ఇంత ముందు కంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూత అన్ని జిల్లాల్లో విస్తృతంగా అంటే పెంచుకునే ప్రయత్నం చేస్తారు, పెరిగే ప్రయత్నం చేస్తారు. అయితే అడపదనక పవన్ కళ్యాణ్ ఒక రౌండ్ వేస్తారు తప్ప ఇక్కడ నిత్యం జనం మధ్య ఉండవలసిన అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఆ రోడ్డు వేస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ వేయించింది రోడ్డే. ఆ ఉప్పాడు బీచ్ ఎంత పెద్ద సుందరంగా తీర్చిదిద్ది ఒక లోకో షైడ్ లాంటిది కట్టి వాడికి ఏదైనా ప్రాణ రక్షణ కోసం అది చేసి కోరుకున్న అది ఇచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ చేసినట్టే కదా. వార్తల్లో ఉంటాడు. ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలకు పరిష్కారం పవన్ కళ్యాణ్ వచ్చి చేయవలసిన అవసరం లేదు. జనసేనలో ఉన్న ఏదో నాయకులుగా ఉంటారు కదా, వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు కాస్త కోస్త వాళ్ళకి కూడా ఆలంబనగా ఉంటుంది, పనులు కూడా జరుగుతాయి అన్నమాట. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ నెలల్లో తెప్పించుకుంటా అని చెప్పాడు, అది చాలా మంచి విధానం. అలాగే మీరు చేసే పనులు కూడా డైలీ ఎక్కడొక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అదే నేను కొత్తగా చెప్తున్నాను. ఈ పనులు చేస్తున్నారు అనుకోండి, అదే ఒక థియేటర్లో ఫోకస్ చేయడము, ఒక నగరాల్లో ఫోకస్ చేయడం అయితే బాగుంటుంది. వీళ్ళు ఏదైనా సోది మాటలు చెప్పినా సరే మాకు చెప్పారయ్యా పవన్ కళ్యాణ్ అంతా అంటారన్నమాట. ఆ భరోసా మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది. అంతేగాని దారంటే ఏళ్ళు గెలిపోతుంటే ఎన్నో మురుగుతాయనే ఈ మాటలు వద్దు.
ఎందుకంటే ఆ ఏనుగులు కుక్కలు రోజులు పోయినాయి. నువ్వు ఏనుగైనా కుక్కలు ఈడ్చి ఈడ్చి పూర్తిగా చీల్చి చెండాడే రోజులు వచ్చాయి. ఇప్పుడు రోజులు మారిపోయాయి కదా. అది ఓడిపోయిన వాళ్ళు అలోమట్టు ఇంట్లో కూర్చోకుండా ఆయన అంత రెచ్చిపోతుంటే ఎలాగా? బంగాళాఖాతంలో కలుపుతున్నాను అంటే ఆయన మీద ఎంత నమ్మకం అంత కలుస్తాడు.